యేసు ప్రభు నమ్మకో మునుపు నేను బ్రహ్మంగారు మాల 6 సార్లు వేసుకున్నాను. మా నాన్న 22 సార్లు బ్రహ్మంగారు మాల వేసుకున్నాడు. యేసు ప్రభు అంటే అమెరికా దేవుడని, మన దేవుడు కాదని, హిందూ దేవుళ్ళు మనం పూజించే వాళ్ళమని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం బ్రహ్మంగారు మఠం పోయేవాళ్ళం. బ్రహ్మంగారు మఠం పోయేవాళ్ళు మధ్యమడుగు సంవత్సరం 2 సార్లు పోయాం. శ్రీశైలం, మహానంది, యాగంటి, బడగనపల్లి బ్రహ్మగారు మఠం, మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రపలకొండ, భద్రాచలం, ఆ పర్ణశాల, ఇంకా ఇక్కడ కూడా పొన్నూరు ఉంది కదా, పొన్నూరు ఆంజనేయుల గుడి దగ్గర కూడా వచ్చినటువంటి సందర్భం. తెలుగు రాష్ట్రాలలో నేను దర్శించినటువంటి దేవాలయం ఒక్కటి కూడా లేదు. మా నాయనమ్మ యేసును నమ్ముకున్నప్పుడు మన కులము కాదు, మన కథ కాదని చెప్పి మా నాయనమ్మను కొట్టినా తెచ్చిన. 2007లో ఒక అమ్మాయి కేసులో జైలుకి పోయినాను. 22 రోజులు జైల్లో ఉన్నాను. 2010లో పెళ్లి అయిపోయిన తర్వాత 2011లో బాబు పుట్టాడు. బాబు పుట్టినటువంటి 11 రోజులకి నా ఊపిరితిత్తుకు నీరు వచ్చి బ్లడ్ వామిటింగ్. చివరికి మా నాన్న హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయినాడు. అక్కడ ఆ డాక్టర్ నుంచి చెప్పిన మాట ఏంటంటే, బాబు నీ ఊపిరితిత్తు నీరు వచ్చింది, నీ ఊపిరితిత్తు చెడిపోయింది, నీకు 95% నువ్వు చచ్చిపోతావు, 5% బతావు అని చెప్పి మా నాన్నతో సంతకం పిలుచుకున్నాడు. హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి ఇద్దరు సేవకురాళ్ళు దేవుని సువార్త చెప్పడానికి వచ్చాను. నాకు బతకాలని ఆశ ఉంది కాబట్టి ఆ చివరి క్షణంలో నేను ఒకటే అనుకున్న, యేసు ఎవరైతే నాకేంది, నన్ను బతికిచ్చినోడే దేవుడు, నా కుటుంబానికి నెమ్మది ఇచ్చినోడే దేవుడు, నాకు ఆకలినప్పుడు అన్నం పెట్టినవాడు నా దేవుడు, స్వస్థపరచు యెహోవాను నేనే. నా జీవితంలో మేము నల్గొండ జిల్లా నాగార్జున సాగరు, మరి ఆలియా ప్రాంతంలో అల్వాల్ ఎక్స్ రోడ్ అనేటువంటి గ్రామం మాది. నేను యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు మరి మేము గౌడ కులానికి చెందిన వ్యక్తిని గౌడ్స్ అంటారు. ఆయా ప్రాంతంలో ఈడిగోళ్ళు అంటారు, గౌన్లోళ్ళు అంటారు, కళ్ళు గీసే వాళ్ళు అంటారు. అయితే మా నాన్నకి మేము 3 కొడుకులం. నేను 2వ వాడిని. మా అన్న ఉంటాడు, తర్వాత మా తమ్ముడు, నేను. యేసు ప్రభు నమ్మకో మునుపు నేను బ్రహ్మంగారు మాల 6 సార్లు వేసుకున్నాను. మా నాన్న 22 సార్లు బ్రహ్మంగారు మాల వేసుకున్నాడు. నల్గొండ జిల్లాలో 1989వ సంవత్సరంలో బ్రహ్మంగారు మాల స్టార్ట్ చేశారు. అక్కడ సాగర్ నుంచి ఆ యొక్క బ్రహ్మంగారు మఠము, బద్వేలు తాలూకా బ్రహ్మంగారు మఠము 350 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు అప్పుడు 1989లో. తర్వాత 1989లోనే నేను పుట్టినాను. నేను పుట్టిన తర్వాత నా పేరు బ్రహ్మం అని మా నాన్న నా పేరు బ్రహ్మని పేరు పెట్టారు. నల్గొండ జిల్లాలో బ్రహ్మంగారు గుడి అనేది లేదు. అక్కడ నల్గొండ జిల్లాలో బ్రహ్మంగారు మాల స్టార్ట్ చేసింది మా పేరన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళు. ఇప్పటికీ సాగరు రైట్ బ్యాంకులో గుంటూరు జిల్లాలో ఇప్పటికీ బ్రహ్మంగారు భక్తులు, మా పెదనాన్న పిల్లలు అక్కడ పూజారులుగా చేస్తారు. మా పేదనాన్న చనిపోయినాడు, గోవిందయ్య గురుస్వామి అంటారు ఆయన్ని. అయితే 2005లో మా నాయనమ్మ లక్ష్మమ్మ పేరు, ఆమె యేసు ప్రభువుని అంగీకరించింది. ఎట్లా అంటే ఆమెకి గుండె దడ వచ్చింది. గుండె దడ వస్తే ఆమె ఇట్లనే సువార్త, మా ఇంటి పక్కన ఆ డేవిడ్ అనేటువంటి ఆయన వీరయ్య తాత అని ఉండేవాడు. ఎస్సీ వాళ్ళు మా పక్కనే ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు చర్చి పోతూ ఉన్నప్పుడు సువార్త చేసినటువంటి సందర్భంలో మా నాన్న ఊకే భయపడుతుండేది. ఎన్ని టాబ్లెట్లు వాడినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెకు తగ్గేది కాదు. ఇక ఆమె ఒక భయం ఆందోళనతో ఉండేది. అయితే ఒకసారి శ్రీరాంపల్లి సమృద్ధి జీవ మందిర ప్రార్థనము మా ఊరి పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుపడిన తర్వాత మాకు అసలు యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకున్నటువంటి కాలం ఏంటంటే, యేసు ప్రభు అంటే అమెరికా దేవుడని, మన దేవుడు కాదని, హిందూ దేవుళ్ళు మనం పూజించే వాళ్ళమని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ప్రత్యేకంగా మా నాయనమ్మ యేసు ప్రభువుని అంగీకరించింది. ఆ అంగీకరించినప్పుడు మా నాయనమ్మ నేనేం చేశానంటే, ఆమె కూడా బ్రహ్మంగారు మాల వేసుకుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మంగారు మఠం పోయేవాళ్ళం. బ్రహ్మంగారు మఠం పోయేవాళ్ళు మధ్యమడుగు సంవత్సరం 2 సార్లు పోయాం. శ్రీశైలం, మహానంది, యాగంటి, బడగనపల్లి బ్రహ్మంగారు మఠం, మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రపలకొండ, భద్రాచలం, ఆ పర్ణశాల, ఇంకా ఇక్కడ కూడా పొన్నూరు ఉంది కదా, పొన్నూరు ఆంజనేయుల గుడి దగ్గర కూడా
వచ్చినటువంటి సందర్భం. తెలుగు రాష్ట్రాలలో నేను దర్శించినటువంటి దేవాలయం ఒకటి కూడా లేదు. మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు వారంలో 2 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మా నాయనమ్మ యేసును నమ్ముకున్నప్పుడు మన కులము కాదు, మన కథ కాదని చెప్పి మా నాయనమ్మను కొట్టినా తెచ్చిన. 2007లో నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినప్పుడు ఆటో కొనుక్కున్నాను. అయితే 2007లో ఇట్లా చర్చికి పోయేస్తుంటే ఆదివారం రోజు వాళ్ళు చర్చికి పోయేస్తారు చూసారా, మన ఎబ్రోన్ సావాసంలో మధ్యాహ్నం పూట ప్రార్థన అయిపోయిన తర్వాత భోజన సావాసం ఉంటారు. నేనేమన్నా శ్రీరాంపల్లికి మా నాయనమ్మ పోయేది కదా, ఎబ్రోన్లో సాంబార్ ఎంత బాగుంటుందో శ్రీరాంపల్లి మందిరంలో కూడా సాంబార్ కోసం కూడా పోయినటువంటి సందర్భం. అలాంటి పరిస్థితుల్లో మా నాయనమ్మ చిన్నతనం అప్పుడప్పుడు తీసుకుపోతుండేది, పాలు పోసేవాళ్ళం. మా నాన్న పాల వ్యాపారం చేసేవాడు. నేనేమని తిట్టానంటే, ఒక ఆయన ఏమంటారు తెల్లగోళ్ళు చేపలోళ్ళు చేసేప్పుడు అంగీకరిస్తాను మీసాలు తీసేసినాడు. నేను ఆటోలు ఎక్కినప్పుడు సండే రోజు నేనేమన్నానంటే, భోగాతోలు వేసినట్టు అట్లా ఉన్నావు నువ్వు, మీరు ఒక పూట గుడ్డు కోసం దేవుని మందిరానికి పోతారు, మీరు చర్చికి పోతారు మీరు అని చెప్పి ఆయన తిట్టినా. నేను తిట్టినటువంటి సంవత్సరానికి 2010లో పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసుకున్న సంవత్సరం కొడుకు పుట్టినాడు. 2007లో ఒక అమ్మాయి కేసులో జైలుకి పోయినాను. నేను 22 రోజులు జైల్లో ఉన్నాను. నేను 2007లో జైలుకి వచ్చిన తర్వాత పేకాట ఆడేటువంటి సందర్భం. పేకాట అట్లాడేవాడిని తెలుసా, 5 నిమిషాలలో 5 వెలుబడి ఆట ఆడేవాడిని. పరేలు 3 ముక్కలు ఆట ఆడేవాడిని. అప్పుడు జైలుకి పోయినప్పుడు నా వయసు ఎంత తెలుసా, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో, నాకు 23 సంవత్సరాల మధ్యలో 3 సంవత్సరాలు నా తండ్రి ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళతో పేకాట ఆడుతూ వచ్చినాను. అప్పుడు నా హీరో ఎవరంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ. బాలకృష్ణ సినిమా వచ్చిందంటే, ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే 2004-05లో ఆది సినిమా వస్తే ఆ రోజు కోటల్ ఎగ్జామ్, 10th క్లాస్ ఎగ్జామ్, కోటల్ ఫైనల్ ఎగ్జామ్. కోటల్ ఎగ్జామ్ ఉంటే మా ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడతాయి. ఆ వర్షాలు పడ్డప్పుడు ఆటో మీద సినిమాలకు పోయినాం మేము. సినిమాకు 2వ షో సినిమా తీసి 12 గంటల సమయంలో వస్తున్నప్పుడు ఆ తుంగపాడు బంధమైన అక్కడ వర్షం నీళ్ళకి దాదాపు 2 లారీల లోతు నీళ్లు పోసింది. అది అక్కడ రాత్రంతా నిద్రపోయి తెల్లారి వచ్చి ఎగ్జామ్ రాసినటువంటి సందర్భం. అంత పిచ్చి. అలాంటి పిచ్చిలో ఇదే నా జీవితం. బ్రహ్మంగారు భక్తుణ్ణి. అక్కడ మాకల్లా కల్లెపల్లి కోటమశమ్మ మధ్యమానికి ఆంజనేయులు ఉంటుంది. ఇక నా పిచ్చిలో నేను బతుకుతూ ఇదే నా జీవితం అనుకుంటూ నేను మళ్ళీ 2010లో నాకు నచ్చినటువంటి అమ్మాయిని, మా క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ అమ్మాయిని ఎస్టీ వాళ్ళని చేసుకున్నాను. నేను చేసుకున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులకు అత్తమామకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న సంవత్సరం కొడుకు పుట్టాడు. ఎంతో ఆనందంగా సాఫీగా సాగిపోతున్న జీవితంలో 2010లో పెళ్లి అయిపోయిన తర్వాత 2011లో బాబు పుట్టాడు. బాబు పుట్టినటువంటి 11 రోజులకి నా ఊపిరితిత్తుకు నీరు వచ్చి బ్లడ్ వామిటింగ్ అయింది. అది కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ హౌస్లో పేకాట ఆడుతున్నాం. ఎప్పుడంటే తొలి ఏకాదశి అంటారు, జూన్ నెలలో వస్తాయి. 3 రోజులు పేకాట ఆడతాం. పేకాట ఆడుతుంటాడు, సినిమాలకు పోయేటాడు సినిమా పోతాడు, బిర్యానీ తింటాడు, మందు అవుతాడు. అలాంటి సందర్భంలో నా బాబు పుట్టినటువంటి 11 రోజులకి నేను అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకుండా అక్కడ స్నానం చేసి వచ్చి అక్కడ పేకాట ఆడదామని చెప్పుకున్నటువంటి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా బ్లడ్ వామిటింగ్ అయింది. బ్లడ్ వామిటింగ్ అయిన తర్వాత విపరీతమైన నొప్పి లేస్తుంది. నొప్పి లేచినప్పుడు మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ వెంకన్న అని మా అన్న, ఆయనకు ఫోన్ చేస్తే ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే మేము ప్రాజెక్ట్ హౌస్ దగ్గర పేకాట ఆడుతున్నప్పుడు సందర్భంలో అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ పేకాట ఆడుతున్నా. ఆ రోజు నా పేకాటలో దాదాపు 3,500 రూపాయలు పోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ ఒకటేం చేసినట్టు బైక్ మీద తీసుకొచ్చి అక్కడి నుంచి సాగర్ నుంచి నల్గొండ బస్సులు ఉంటాయి. మాకు నల్గొండకి ఆ సాగర్ మధ్యలో అలవాల్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది మా ఊరు. ఆ స్టేజ్ మీద దిగిపోయిన తర్వాత మా భార్యకి చెప్పిన, ఇట్లా నాకు బ్లడ్ వామిటింగ్ అయింది, నాకు నొప్పి లేస్తుందని చెప్పిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ రాత్రి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించుకొని ఇంజక్షన్ వేసుకున్న తర్వాత రాత్రి పడుకున్న, మళ్ళీ తెల్లారి లాగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోయింది. నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఆర్ఎంపీ డాక్టరు ఆ మిర్యాల కూడా ఆల్య హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ 1 వారం రోజులు ఉన్నా. ఆ 1 వారం రోజులలో నా ఊపిరితిత్తుకి అంటే ఇక్కడ బాగా నొప్పిలేస్తుంది, 105 కిలోల జ్వరము, చలికాలంలో 3 చెద్దర్లు కప్పుకున్నా కూడా నాకు జ్వరం ఆగట్లేదు.
అక్కడ డాక్టర్లు చూసి వారం అంతా చూసి మాకు అర్థం కావట్లేదు, నల్గొండ టీబీ హాస్పిటల్ పంపిస్తాం, గొల్లగూడ హాస్పిటల్కి. అక్కడ పోతే టీబీ వాళ్ళు చూస్తారు, ఒకవేళ టీబీ కనుక వచ్చిందేమో, నీ ఊపిరితిత్తు డ్యామేజ్ అయిపోయింది, మాకు అర్థం కావట్లేదు అని చెప్పినారు. చెప్పిన తర్వాత అరుంధతి మేడం అని ఒక మేడం ఉంటుంది, అప్పట్లో 2011లో జూలై 13వ తారీఖున జరిగినటువంటి సంఘటన. అక్కడికి పోయిన తర్వాత ఆమె నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు జ్వరం తగ్గట్లే, నొప్పిలేస్తుంది, బాధ వర్ణాతీతం ఉంది. అలాంటి పరిస్థితుల్లో నీ వయసు నాకు అప్పుడు ఎంత తెలుసా, 20 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న 21వ సంవత్సరంలో అవన్న మాట ఏంటంటే, నీ వయసు చిన్నది, నువ్వు ఒకవేళ నాకు కూడా ఊపిరితిత్తుకి ఏమైందో తెలవట్లేదు, కానీ నీ ఊపిరితిత్తు డ్యామేజ్ అయిపోయింది, ఒకవేళ నిన్ను దేవుడు కనికరిస్తే హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్లో పోతే, అక్కడికి పోతే ఒకవేళ పెద్ద డాక్టర్లు ఉంటారు, అక్కడ నీకు ట్రీట్మెంట్ చేస్తారు, బతుకుతావు అని చెప్పింది ఆమె. పోయిన తర్వాత మా నాన్న ఏం చేసిన అంటే, హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ ఎందుకని చెప్పి ఇక్కడ ఏమంటారు దాన్ని, ప్రకాశం జిల్లాలో అక్కడ ఎర్రగుంటపాలెం అని ఉంటుంది, ఎర్రగుంటపాలెం లక్ష్మీనరసింహ డాక్టర్ ఉంటాడు. అక్కడ పోయిన తర్వాత నన్ను చూసి అన్న మాట ఏంటంటే, ఒరే బాబు నీ ఊపిరితిత్తు నీరు వచ్చిందిరా, ఇక్కడ వంటే మాత్రం బతుకుతావురా, లేదంటే చచ్చిపోతురా అని చెప్పినాడు ఆయన. ఏదో ఊపిరితిత్తుకు ఆ చిన్న ఏదో చూసినాడు, నీరు వచ్చిన నీరు తీయాలా, నువ్వు 4-5 రోజులు ఒక వారం ఉండాలని చెప్పినాడు. తర్వాత అక్కడ సందర్భం ఏంటంటే, చెట్ల కింద వైద్యం అంటే అక్కడ హాస్పిటల్ లేదు, చెట్ల కిందనే గ్లూకోజులు పెట్టుకోవాలా, యాప చెట్టు ఉంటుంది, యాప చెట్టుకి గ్లూకోజు తీగ ఉండాలి, వర్షం వచ్చినా దోమలు కుట్టినా ఎండ వచ్చినా ఏదొచ్చినా అట్లే పడి చావాలి. మా నాన్న సందర్భం చూసి, వరే నాయన ఈ వారం రోజులు ఉంటే కాదు నా 2-3 చచ్చిపోతావు, ఇదంతా వద్దులేరని చెప్పి మా నాన్న మళ్ళీ నల్గొండ తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత ఏడ్చుకుంటున్నటువంటి సందర్భం, జ్వరం ఆగట్లేదు, 110 జ్వరము. అయ్యో నేను ఇంత భక్తి చేస్తాను అనుకున్నాను. చివరికి మా నాన్న హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ తీసుకుపోయినాడు. అక్కడ ఆ డాక్టర్లు చూసి చెప్పిన మాట ఏంటంటే, బాబు నీ ఊపిరితిత్తు నీరు వచ్చింది, నీ ఊపిరితిత్తు చెడిపోయింది, నీకు 95% నువ్వు చచ్చిపోతావు, 5% బతావు అని చెప్పి మా నాన్నతో సంతకం పెట్టించుకున్నాడు. సంతకం పెట్టించుకున్న తర్వాత నాకు జరిగినటువంటి సంఘటన తెలుసా, 21వ సంవత్సరం నేను చచ్చిపోతే ఏదన్నా కానీ చూద్దాం ఈ దేవుడన్నా కనికరించకపోతారా అని చెప్పి ఆ ఊపిరితిత్తు బొక్కబెట్టి పైప్ వేసినారు. పైప్ వేసిన తర్వాత వాటర్ అంతా పోయింది, జ్వరం తగ్గిపోయింది. ఆ పైప్ ఎప్పుడైతే తీసారో నాకు శ్వాస ఆడకుండా నేను చచ్చిపోతాను. రోజు మా వార్డులో 3 చచ్చిపోతారు. నాకన్నా తక్కువ వయసు వాళ్ళు, నాకన్నా మధ్య వయసు వాళ్ళు, నాకన్నా ఎక్కువ వయసు ఇప్పుడే మాట్లాడతాడు. ఆయాసం ఎక్కువైతే ఎంతో మంది చచ్చిపోయినారు. చచ్చిపోతున్నప్పుడు నాకు కూడా మరణ పడకకి ఒక దావీదు అన్నట్టుగా నా మరణము 1 అడుగు దూరంకే ఉందన్నాడు. ఒక్క అడుగు దూరంలో మరణం అంచులోకి పోయినటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో మా భార్యకు ఫోన్ చేసి నేనున్న మాట ఏంటంటే, నేనేమన్నా చెప్పండి, ఇష్టపడి పెళ్లి చేసుకొని ఈ వయసులో నన్ను వాళ్ళ తల్లిదండ్రులు కాదనుకుని నా దగ్గరకు వస్తే, అప్పటిదాకా నాకు బతకాలన్న కోరికలు ఇష్టానుసారంగా బతికిన ఇదే జీవితం అనుకున్నా, ఒక్కసారిగా నేను చచ్చిపోతా అంటే ఆమెకి చెప్పలేకుండా నేనేం సమాధానం చెప్పలేక, ఏదో ఒక రోజు వస్తానని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ నాలో నేను కుమిలిపోతూ ఫోన్ చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో రాత్రి పడుకుంటే అని చెప్పానా, అప్పుడు ఆ మాట నాకు గుర్తులేదు, కానీ దావీదు కీర్తనలో 6వ అధ్యాయం 10వ వచనం ఏముంటుందంటే, నా కన్నీటిని బట్టి నా పరుపు తేలిపోయింది. రాత్రి ఎట్లా పడుకునేది తెలుసా, ఇప్పుడు మాకు నిద్ర లేక మా కళ్ళు వాసిపోయినాయి. 2 రోజుల నుంచి మేము నిన్న నైట్ వచ్చాము, మేము కళ్ళు వాసిపోతే అప్పుడు కూడా చెద్దరు కప్పుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేటువంటి సందర్భం. తెల్లారి పొద్దున్న అడిగేటోళ్ళు ఏంటంటే, ఏంది బాబు నువ్వు నిద్రపోలేదా అంటే ఏమని చెప్పాలా, ఒకవైపు మరణం, ఒకవైపు భార్య, ఈరోజు ఎవరు నా కొడుకే పోయిన తర్వాత నీవెందుకు నాకు అనేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా ఈ లోకంలో ఎన్ని స్వార్థమైనటువంటి ప్రేమలు, ఒకరికి ఎవరు తోడు. నేను చచ్చిపోతే నా భార్య పరిస్థితి, బతకాలన్న కోరుకుంది కానీ బతికే పరిస్థితి లేదు. అయ్యో ఇంత భక్తి చేసిన, బ్రహ్మగారు వాలేసుకున్నా, మత్స్యములు మొక్కినా, ఎన్ని చేసినా నేను ఎవరికే ద్రోహం చేయలేదు. నాకు మందు, సిగరెట్, గుట్కా, దొంగతనం తప్ప మిగతా అలవాట్లు ఉన్నాయి. కానీ నేను మరణానికి హేతువైనది కూడా నేను ఏది చేయలేదు, కానీ ఏడ్చుకుంటూ బాధపడుకుంటున్న సందర్భం. ఆ హాస్పిటల్లో దాదాపు అప్పటికే 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయిన తర్వాత దాదాపు
ఆ 30 రోజుల దాకా మళ్ళా ఉంటూ వచ్చిన. అప్పుడు హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్కి ఇద్దరు సేవకురాళ్ళు దేవుని సువార్త చెప్పడానికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది, మీరు మానవ మనసు పొందండి, పాపక్షమాపణ బాప్తియం తీసుకోండి, యేసుప్రభువుని నమ్ముకుంటే మీ పాప రోగం పోతుంది, యేసుప్రభువుని నమ్ముకొని చచ్చిపోతే నరకం నుంచి తప్పించబడితే నీ పరలోక రాజ్యం ఉంటుంది అని చెప్పిన. యేసుప్రభువుని నమ్ముకుంటే నీ కులము నీ మతం మార్చుకోవాల్సిన అవసరంలే, నీ హృదయాన్ని మార్చుకో అని చెప్తున్నారు. రెండోది, యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు ఏ రోగమైనా పోద్దని చెప్తున్నారు. అప్పటికే మా వార్డులో 43 మంది పేషెంట్ ఉంటే యేసుప్రభు గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్కి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు వస్తారు. ఒక్కొక్కడు ఏమంటాడంటే, యేసుప్రభు మన దేవుడు కాదు, నాకు బతకాలని ఆశ ఉంది కాబట్టి ఆ చివరి క్షణంలో నేను ఒకటే అనుకున్న, యేసుప్రభు ఎవరైతే నాకేంది, నన్ను బతికిచ్చినోడే దేవుడు, నా కుటుంబానికి నెమ్మది ఇచ్చినోడే దేవుడు, నాకు ఆకలైనప్పుడు అన్నం పెట్టిన వాడే నా దేవుడు అని నేను తీర్మానం చేసుకున్న సందర్భం ఏంటంటే, అక్కడ చెప్పిన తర్వాత బెడ్ వంచి ఈనాడు విశ్వాస జీవితంలో క్రీస్తుని ప్రేమను ప్రకటించాలంటే క్రీస్తు కొరకు ఎంతో కొంత నీవు నేను క్రయమో చెల్లించు. ఆ రోజు ఒక్క బెడ్ ముక్క, అప్పుడు ఆ రోజుల్లో నాకు తెలిసి ఆ బెడ్ ముక్క 5 రూపాయలు ఉంటుంది, చిన్న బ్రెడ్ ముక్క. ఆ బెడ్ ముక్క ఇచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు సువార్త మాట ఏంటంటే, యేసుప్రభువుని నమ్ముకుంటే నీకే రోగం పోద్దని చెప్పినారు. చెప్పిన తర్వాత నేను అన్న మాట ఏంటంటే, నేను చెప్పిన నాయామాలి పలానా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది, నేనేమో ఇంకా 20 నిమిషాలు చెప్పమంటే దాదాపు రోజంతా చెప్తా, కానీ దయచేసి ఇంకొక 5 నిమిషాలు కొంచెం సమయం ఇవ్వండి, అది కూడా ముగిచ్చేస్తా. అయితే ఆ బ్రెడ్ ఇచ్చినటువంటి సందర్భంలో, అందుకని బహుశా పాపం ఇంకా అంతకుముందు అబ్రహ్మన్న నాకు ఎప్పుడో సాక్ష్యం ఇచ్చేటోడు, ఈ మధ్య సాక్ష్యం కూడా ఎట్లా ఇంకా చెప్పింది చెప్తాను ఆయన అని చెప్పి, సాక్ష్యం వల్ల ఒక్కడు మారు మనసు పొందినా చాలు. నా గురించి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా, నా గురించి లెక్క చెప్పేది ప్రభు ఉన్నాడని నాకు తెలుసు. నేను చేసే పని కూడా రోజు 10 మందికి అన్యజనులకు సువార్త చేసే గొప్ప భాగ్యం ఇచ్చినాడు. తర్వాత చెప్తా, ఇప్పుడు జస్ట్ అన్నీ వస్తాయి. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అయ్యా నాది పలానా, నా పేరు బ్రహ్మం, మా నల్గొండ జిల్లా నాగార్జున అహల్య అనుమూల మండలం, నా ఊపిరితిత్తు నీరు వచ్చింది, డాక్టర్లు 95% చచ్చిపోతా అంటున్నారు, మరి మీరేమో యేసుప్రభువుని నమ్ముకుంటే బతుకుతా అంటున్నారు, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినాను. చెప్పిన తర్వాత అల్ల మాట చెప్పనా, ఈ హాస్పిటల్లో ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళకంటే ముందర నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే నీ రోగం బాగైపోద్ది, నీ గురించి ప్రార్థన చేస్తాము, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పినారు. వాళ్ళు చెప్పిన ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా మనిషి బాధలో ఉన్నప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికిచ్చిన, ఇదే బాధలో నెమ్మది. ఒక్క ఆదరణకరమైన మాట, చివరి క్షణంలో చచ్చిపోతున్నప్పుడు ఒక మాట ఏంటంటే, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి, 21 సంవత్సరం ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వయసు భార్య ఏమి అనుభవించకుండా చచ్చిపోతా అంటే ఎంత బాధ ఉంటుంది. మరణపడక మీద ఉన్నప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకోండిరా, మీ జీవితాలు మార్చుకోండిరా, ప్రతి ఆదివారం చర్చికి రాండి అంటే వాడు వింటాడా చెప్పండి? ఒక్కరు కూడా వినరు. ఏదైనా కరువు, బాధో, రోగమో, నిందో, అవమానమో, అప్పుల సమస్య ఏదైనా యేసుప్రభువుకి వస్తా, ఆ యేసుప్రభు దగ్గరికి రావడానికి ఒకే ఒక కారణం ఏంది, నాకు రోగం రాకపోతే నేను యేసుప్రభు దగ్గరికి అలాంటి పరిస్థితులు ఏడ్చుకున్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిలో ఎటు పోవాల దిక్కు చూడని పరిస్థితి, ఏ బంధువులు ఏ స్నేహితులు అతో పేకాట అనేవాడు, సినిమాలు చూసిన వాడు, నాకంత బంధువు వర్గం ఉన్నప్పటికి కూడా ఏ ఒక్కడు కూడా పలానా బ్రహ్మం అంటే గోవిందు కొడుకు రెండో కొడుకు అంటే వాడి వయసులో చేసినటువంటి పాపాలు, మా అమ్మ నాన్న మాట నువ్వు పుట్టకపోయినా బాగుండు, అదే మా వృద్ధాపం నువ్వు అన్నం పెడతావా అన్నటువంటి సందర్భము. అసలు మా పిల్లలకి మా బాబు పిల్లలు లేరు, వీళ్ళు వాళ్ళకి పిల్లలు లేరు, మాకు పిల్లలైనా కూడా మీ వల్ల నాకు ఏ సుఖం లేనటువంటి సందర్భం. అలాంటి పరిస్థితులు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ, ఇంట్లో సాక్ష్యం లేదు, ఊర్లో సాక్ష్యం లేదు, బంధువుల్లో సాక్ష్యం లేదు, ఏ బంధువులు కూడా చనిపోయినట్లు ఎవరు రానటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో యేసుప్రభు యొక్క ఆదరణకరమైన ఒక్క మాట నా చెవిలో పడ్డ వెంటనే ఒక నెమ్మది వచ్చింది. అన్న తర్వాత మా నాయన ఎన్నిసార్లు నా గురించి ప్రార్థన చేసింది, అయ్యా ఎవరిని మార్చకపోయినా ఫస్ట్ వీన్ని మార్చి, ఎన్నిసార్లు కన్నీరు గార్చిందో.
అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అన్నయ్య నా పేరు బ్రహ్మం, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, నాకు రోగం వచ్చింది, చచ్చిపోతా అంటున్నారు, నా గురించి ప్రార్థన చేయమంటే అక్కడ ఆదాం అవ్వ బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ ఇచ్చినారు. ఆదాం అవ్వ పాపం ఎట్లా జరిగిందని చెప్పి ఆ బుక్ ఇచ్చినప్పుడు ఆ ఉదయం అంతా రోజు ఆ బుక్ని చదివింది 10 సార్లు చదివిన రోజుకి. చదివిన తర్వాత ఒక నమ్మకత్వం వచ్చింది, దేవుడు అంటే ఎందుకు తెలియజేస్తున్నాడు. తర్వాత హాస్పిటల్లో 30 రోజులు అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత వాళ్ళు సువార్త చెప్పిన తర్వాత నేను అటు ఇటు కాకుండా బ్రహ్మగారు భక్తుని కదా, కలపల్లి మైసమ్మ భక్తుని కదా, మధ్యమడికి భక్తుని కదా, ఇట్లా యేసుప్రభుని ఒకవేళ బాగా చేస్తే యేసుప్రభు నమ్ముకుంటా అని చెప్పిన, ఇట్లా బ్రహ్మగారు మాలేసుకుంటా అని చెప్పిన. విజయవాడ కనకదుర్గ కూడా ఇంకా చెప్పలేను నేను. అదే 2011లో యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కనకదుర్గ గారికి వచ్చి గుండు కోయించుకున్న సందర్భం. అట్లా 4 రోజులు అయిపోయింది. 4 రోజులు 2 తలంపుల మధ్య ఉన్న చివరికి ఒక మాట ఏంటంటే, హాస్పిటల్లో చెప్పిన మాట, నీవు ఒకసారి పోయినాను మా బాబుకి పేరు పెడతా అని చెప్పినప్పుడు, మా నాన్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా అమ్మమ్మ నా కాడ దాదాపు 30 రోజులు ఉంది. ఆ 15 రోజుల్లో నేను ఆ డాక్టర్ కాబట్టి అడిగితే నా ఊపిరితిత్తులు తగ్గిపోయింది, నాకేందంటే ఈ పైపు తీసేస్తే నాకు శ్వాస ఆడకుండా చచ్చిపోతాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట ఏంటంటే, మా బాబుకి పేరు పెట్టాలంటున్నారు, నేను యేసుప్రభుని మా బాబుకి పేరు పెట్టాలంటున్నారు కాబట్టి నన్ను ఇంటికి పంపేస్తాను, నాకు జ్వరం తగ్గింది, అంత తగ్గింది అంటే వాళ్ళు చెప్పిన మాట ఏం చెప్పనా, బ్రహ్మం నీకంటే 2 సంవత్సరాల ముందు వచ్చిన ఉన్నారు, 6 నెలల కింద వచ్చిన వాళ్ళు, 3 నెలల కింద వచ్చిన వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. నువ్వు కూడా ఎప్పుడైనా ఈ 10 రోజులు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది. పోయిన తర్వాత నేనేం చేయాలి? ఇక తర్వాత వదిలిపెడతారా? మళ్ళీ ఇద్దరు సేవకురాలు ఎక్కడికి వచ్చారు? సరాసరి నా కాడికి వచ్చారు. అందుకని మాటికి సేవకుడు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏదో పెట్టినట్టు ఫీల్ అవుతాం. మనం దేవుడు ఏదో గొప్ప కార్యం చేయడానికి నీ దగ్గరికి మాటికి దేవుని సేవకుడైనా ఒక విశ్వాసైనా ఫోన్ చేస్తుందంటే నేను ఆ జీవితంలో ఒక అద్భుతం చేయడం కొరకే. వాళ్ళు సరాసరి ఎవ్వరి దగ్గరికి పోలే, నా దగ్గరకు వచ్చి బ్రహ్మం నువ్వు ఇంటికి వెళ్ళిపోలేదా అని చెప్పి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నా ఊపిరితిత్తులు దీనికి తగ్గలేదని చెప్తే నేను చెప్పిన మాట ఏం తెలుసా, నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నా కానీ నాకు ఏ రోగమో తగ్గలే. డాక్టర్లు ఈ 15 రోజులు ఎప్పుడైనా చచ్చిపోతా అంటున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంది, నిజంగా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా అంటే నా చరిత్ర అంతా చెప్పిన, బ్రహ్మగారు మాలేసుకున్నా, భక్తి చేసిన, మా నాన్న ఎట్లా చెప్పిన అట్లా చెప్పిన ఒకటే మాట చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకో, ఎన్ని వదిలేసేయి, యేసుప్రభుని ఒక్కని నమ్ముకొని పాపాలు క్షమించమని అడుగు, యేసుప్రభు నిన్ను బతికిస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ప్రార్థన చేసి. నేను ఒకటే అనుకున్నా, నిజంగా ఈ బ్రహ్మగారి దేవుడు ఈ కలపల్లి మైసమ్మ నుండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి డాక్టర్లు పక్క పడేసినారు, అందరూ వదిలేసినారు. చివరికి యేసుప్రభు నమ్ముకుంటే అన్నారు, బతుకుతా అన్నారు కదా. నేను ఒకటే అనుకున్నా, ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బతికిచ్చేవాడు అయితే నన్ను బ్రతికించు, ఈ 15 రోజులు కనుక బతికితే నేను నమ్ముకుంటా అని చెప్పిన తర్వాత నిజంగా మోకాలుండి మేము ప్రార్థన చేస్తే ఆ 15వ రోజు డాక్టర్లు నా పైపు తీసేసి నన్ను ఇంటికి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత అన్నమాట ఏంటంటే, ఏ దేవుడు బతికిచ్చినాడో నిన్ను మాత్రమో బతికిచ్చినాడు, ఏ దేవుడో కాదయ్యా, నన్ను యేసుప్రభు దేవుడు నన్ను బతికిచ్చాడని చెప్పి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమి ఎరగనట్టుగా మళ్ళా 4 నెలలు బ్రహ్మగారి మఠం పోయి, మధ్యమడుగు పోయి, కలిపేలు కూటమశం కలిపి ఆటలు కోసి మళ్ళీ పేకాట ఆడుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఏమి అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదన్నట్టుగా మళ్ళీ తిరుగుతూ వచ్చిన. మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళీ ఊపిరితిత్తుకు నీరు మళ్ళీ వచ్చింది. మళ్ళీ హాస్పిటల్లో పోయినా. హాస్పిటల్ పోతే వాళ్ళ అన్న మాట ఏంటంటే, నువ్వు ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్లో పోయినా అక్కడికి పోంటే వాళ్ళు ఏం చేసినారంటే ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్కి రాసినారు. ఉస్మానియా హాస్పిటల్కి రాసినోడు, గాంధీ హాస్పిటల్కి పోయినోడు, వాడు బతుకొచ్చిందంటే రాళ్ళతో కొట్టినా కూడా చచ్చిపోడు. మీరు గమనిస్తే ఉస్మానియా హాస్పిటల్ కాడికి, ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ కాడికి పోతే, గాంధీ హాస్పిటల్ కాడికి పోతే చిన్న యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది చచ్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో పోయినా ఉస్మానియా హాస్పిటల్ పోయిన తర్వాత, బాబు నీకు ఆపరేషన్ చేయాలి, 25 కుట్లు పడతాయి, నువ్వు చచ్చిపోతావు, ఆపరేషన్ చేస్తుందని చెప్పినారు వాళ్ళు. అప్పుడు అనుకున్న ప్రభువా, గొడితో పోయేదాన్ని గొడవలాగా తెచ్చుకున్న ప్రభువా, ఇది ఒక్కసారి క్షమించి నన్ను బతికిస్తే నమ్మకంగా నేను బతుకుతావు ప్రభా అని చెప్పి తీర్మానం చేసుకున్న. మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కృపను బట్టి ఉస్మానియా హాస్పిటల్లో 2012లో జనవరి నెల నాకు ఊపిరితిత్తుకి ఆపరేషన్ అయింది. దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చిన. దేవుడు బ్రతికిచ్చిన తర్వాత
అక్కడుండే నేను తీర్మానం చేసుకున్నా, మా భార్యకు ఫోన్ చేసి చెప్పిన, నేను యేసుప్రభు నమ్ముకుంటా అని చెప్పిన తర్వాత, నీ దేవుడే నా దేవుడి, నీ జనమే నా జన్మ, ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ పాతి పెట్టబడతా అన్నది. ఇంటికి వచ్చిన 2 రోజులు నేను ఒక నెల రెస్ట్ తీసుకొని మా నాన్నమ్మ పోయి చర్చికి పోయిన, శ్రీరాంపల్లి సమృద్ధి జీవమందిరం ప్రార్థనకు పోయినా. అక్కడ పోయిన తర్వాత 3 నెలల బాప్తిజం తీసుకున్నా. నా జీవితాన్ని, నా పాప స్థితిని వదిలిపెట్టి ఏప్రిల్ 8వ తారీఖున 2012లో బాప్తిజం తీసుకున్నా. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను నా భార్య ఒకటే బాప్తిజం తీసుకున్నాం. ఇంకా అప్పుడు జీవితం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కొత్తగా. మా నాన్న ఇల్లు పొలం మొత్తం వేసినారు, తినడానికి తిండి లేదు. మా నాన్న వాళ్ళు ఏరుపడమని చెప్పినారు. 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మా పేరన మేము ప్రార్థన చేసిన, ప్రభా మళ్ళీ నాకు ఆటో కొనొచ్చు ప్రభా, ఇట్లా బైబిల్ బ్యాగ్ పట్టుకొని పోతే నన్ను అందరూ దూషిస్తారు. మొన్నటిదాకా యేసుప్రభు మొన్నటిదాకా బ్రహ్మంగారు అన్నాడు, ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, వీడియో పిల్లలను పోషించలేక అడు తిరుగుతున్నాను అంటారు. ప్రభా నీ నామానికి అవమానం వద్దు ప్రభా అని చెప్పి 3 నెలలు ఉపవాసం ప్రార్థన చేస్తే మా పిల్లలు 10,000 ఇచ్చాడు. మా చెల్లో ఉంటాడు, 10,000 ఇచ్చినాడు. మా 30,000 ఇచ్చి 40,000 కట్టినా. 90,000 ఆటో తీసుకున్నా. ఆటో తీసుకుని సంవత్సరం లోపల ఆ ఫైనాన్స్ కట్టేసి మళ్ళీ 80,000 క్యాష్ పెట్టి తీసి ప్రతి ఆధారం చర్చిపోవడం మొదలుపెట్టిన. రోజు 1,000 రూపాయలు తోలినా. అందులో దశభాగం తీసి పెట్టిన. ప్రతి సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, నా ఆటో ఎక్కిన ప్రతి వారికి నిజం సువార్త చేసిన. సువార్త చేస్తున్నప్పుడు ప్రభా ఇంకా కన్క్లూజన్కి వస్తున్నా. ప్రభా నాకు అన్ని నా జీవితం మారిపోయింది, సువార్త చేసే భాగ్యం ఇచ్చావు. 2013 నా వాగ్దానం అపోస్తల కార్యాలు 13:33 ప్రకారంగా నీవు నా కుమారుడివి, నేను కనియున్నా అని చెప్పినాడు. సువార్త చేసే గొప్ప భాగ్యం ఇచ్చినాడు. ప్రభా ఇన్ని ఇచ్చావు కదా ప్రభా. నా బంధువుల దగ్గరికి పోతే నేనేమి లేకుండా పోయిందంటే నన్ను అందరూ ఏమంటారంటే, యేసుప్రభు నీకు ఏమి చేసినారా అంటారు. కాబట్టి ప్రభా నా భార్యకు ఉద్యోగం ఇస్తావా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు 2013 నా భార్యకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, కీర్తన గ్రంథం 25వ వచనం ప్రకారంగా నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలం చేస్తున్నాడు. నిజంగా మా భార్యను చదువుకుంటూ వచ్చినాను. ఇంకెన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నా. తర్వాత 2018లో నా భార్యకు టీచర్ ఉద్యోగం వచ్చింది. గద్వాల డిస్టిక్ లో 6 సంవత్సరాలు చేసినాం. ఆ 2018, 2020 ఎక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ లో రేపటి చర్చికి పోతాం. ఇప్పుడు హైదరాబాద్ లో ట్విన్ సిటీ ద్వారా నేను పరిచయకి వెళ్తా ఉంటాను. జో అనిసి ద్వారా తర్వాత అబ్రాహ్మణ టీం పరిచయం అయింది. 2 సంవత్సరాల నుంచి ఇట్లా మేము సువార్త చేసుకుంటూ వచ్చాం. నా జీవితంలో మేలు కలిగింది. ఒక మాట ఏంటంటే చివరిగా, యేసు ప్రభు ఏదైనా బాగు చేయగల దేవుడు. రెండోది, యేసు ప్రభు నీ పాపాలు క్షమించే దేవుడు. యేసు ప్రభు నిత్య జీవం ఇచ్చే దేవుడు. యేసు ప్రభు నమ్ముకొని పాపం చేసినా నరకం తప్పదు. యేసు ప్రభు నమ్ముకోకపోయినా నరకం తప్పదు. యేసు ప్రభు నమ్ముకొని నీతిగా యథార్థంగా చేసే పరలోక రాజ్యం, స్వర్గ రాజ్యము ఉంది. ఈ రోజు యేసు ప్రభు నాకు కావాల్సిన అన్ని ఇచ్చినాడు. ఒక మాట ఏంటంటే, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుడు నీ మీద నా మీద ఏదో ప్రణాళిక ఖచ్చితంగా ఉంటది. ఏదో తిన్నాం, పడుకున్నాం, తెల్లారిపోయింది, ఏదో రక్షణ తీసుకున్నాం, బాప్త్యం తీసుకున్నాం అయిపోవడం కాదు. యేసు ప్రభు సువార్త చేసేట గొప్ప భాగ్యం, మందిలో పనిచేసే భాగ్యం ఇచ్చాడు. నీకు కావాల్సిన అవసరం దేవుడు తీర్చడానికి, దేవుని పని చేయడానికి ఈ రోజు నన్ను నియమించినాడు. కాబట్టి ఈ రోజు నా పని ఎరిగిన, ఈ రోజు అబ్రహాం బ్రదర్ ఎరిగినాడు. మాతో పాటు వచ్చేటువంటి స్వార్థ టీం సభ్యులందరూ తిన్నారు. ఈనాడు ఒక్కడే యేసుప్రభు మొట్టమొదటి సాత్విక దీనమనసుకు వచ్చాడు. యేసుప్రభు రెండో అక్కడికి భూమికి రాబోతున్నాడు. మన పోకడెప్పుడో తెలియదు, ఆయన రాకడెప్పుడో కూడా ఉన్న కొద్ది రోజులైనా క్రీస్తు కొరకు బతుకుదాం. చిన్న మాటలు దీవించింది. ఆమె